హలో గాయస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ బ్లాగ్. గైస్, ఇలాంటి ముచ్చట ఏంటంటే తెలుసు కదా, మనం ఇలా సంది జిమ్కి అయితే వెళ్తున్నాం. సో దానికి గాను మనం మొన్న రీసెంట్గా 3 days బ్యాక్ ఒకటి మౌంట్ ఆర్డర్ పెట్టినాం కదా, వచ్చేసింది నిన్న ఆల్రెడీ. చూడండి, మౌంట్ ఉంది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ట్రైపాడ్ ఉంది మనకు పాతది, దానికి పెడితే మనకు, ఎందుకంటే షార్ట్స్ తెలుసు కదా, డైలీ మనం జిమ్ ఫిట్నెస్ అండ్ వర్కౌట్స్ చేస్తున్నాం కదా. సో డైలీ షార్ట్స్ పెట్టని చెప్పినా కదా, దాని గురించి ఆర్డర్ పెట్టిన, అన్బాక్సింగ్ చేసి. ఇక కథ ఏంటంటే, మనకు జిమ్కి కావాల్సిన డ్రెస్సెస్, మన కాటన్ టీషర్ట్స్, లేకపోతే స్పోర్ట్ టీషర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్, షార్ట్స్ ఉంటాయి కదా, ఒక 2 ప్యాంట్లు, 2 షార్ట్స్, 2 టీషర్ట్స్, అట్లనే స్పోర్ట్స్ షూస్ అండ్ ఇంకా దానికి కావాల్సిన తెలుసు కదా, ఇక వాటర్ బాటిల్ అయితే ఇంట్లో ఉంటాయి. ఇక చిన్నవి ఉన్నాయి, అవన్నీ తీసుకొని వచ్చేద్దాము. ఒక చిన్న వ్లాగ్ తీస్తున్న దాని గురించి చూసేయండి, ఓకేనా? చలో గాయస్, ఇక ట్రైపాడ్ లేదు కాబట్టి అక్కడిక్కడ వెయిట్ చేస్తున్నాం కదా. మనకు రేపు నుంచి ట్రైపాడ్ ఉంటుంది కాబట్టి ఇక టెన్షన్ లేదు, ఓకేనా? ఇక ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. నాకు దీని ప్రైస్ వచ్చేసి 250 అరౌండ్ పడ్డది. చూద్దాం మరి క్వాలిటీ ఎట్లుంది అనేది. చూడండి గాయస్, ఇక 250 కాబట్టి నార్మల్ రేంజ్ ఉంటుంది. చూడండి గాయస్, మనకైతే మనకు మౌంట్, అది మనకు ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్కి ఇది పెట్టాలి ఇట్లా మీకు పెట్టి. మనకేంటంటే యూట్యూబ్ లాంగ్ వీడియో కోసము హారిజాంటల్ అండ్ వర్టికల్ ఉంటుంది చూడండి. ఇట్లా వేస్తే లాంగ్ వీడియో వస్తుంది. ఇట్లా మళ్ళీ ఫోన్ పెడితే షార్ట్ వీడియో చేయొచ్చు. సో మనకు బోత్ సైడ్ కావాలి కాబట్టి ఇది మౌంట్ అయితే ఆర్డర్ పెట్టిన 2 సైడ్స్ మనకు వర్క్ అవుతుందని. 2-in-1. ఓకే గైస్, క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. వర్త్ 250కి వర్త్. చలో, ఇక మనకు ఇలా జిమ్కి వెళ్తాం కాబట్టి ఇలా కూడా పట్టుకెళ్తా దీన్ని. చలో, చూసారు కదా అన్బాక్సింగ్ ఎట్లుందో. చలో, సీదా బీంగల్ అయితే వెళ్ళి ఇక ఇలా జిమ్కి కావాలన్న టీషర్ట్లు కానీ, ఫ్రూట్స్, ఇక కథ ఉంటుంది. ఇక కొత్తగా గమ్మత్ అనిపిస్తుంది. మరి చూద్దాము. 100%, 99% కాదు, 100%. 1 year తెలుసుగా మనకు ఆల్రెడీ బ్లాగ్స్ అయితే 1 year ఛాలెంజ్ తీసినా కంప్లీట్ అయిపోయింది. జిమ్ కూడా 1 year ఛాలెంజ్ తీద్దాం అని అనుకుంటున్నా. ఇయర్స్ అంది. సో Day 1, Day 2 తీస్తా కంటిన్యూ అయితే, ఓకేనా? చలో, ఇక బింగా తెలిపోము. నువ్వు కొన్ని ఇచ్చినావు అనుకో పైసలు, తీసుకోవా? ఇప్పుడు వచ్చిన బింగాలిగా డాడీ. ఏమే నువ్వు తీసుకోవా? మొత్తం ఏంది ఎంటికలు గచ్చుడు సేమ్ యాస్టీజ్ ఒకటి ఉంది మిడిల్, ఓకేనా? సేమ్ అట్లున్నది. నడుస్తుంది జిమ్కి నడుస్తాయి కానీ మనకు షర్ట్ టీషర్ట్స్ వచ్చేసి చెమట వెళ్ళిపోతుంది కదా గట్లని. చలో, మంచిగా ఉన్నాయి. ఓకే కదా సునీల్ వస్తలేడా డాడీ? ఓకేగా, సెట్ అదిగా. చలో, సెట్ అయిపోయింది కదా. షర్ట్ టీషర్ట్ తీసుకుంటున్నారా నేను? చలో బ్రో, ఓకే, ప్యాక్ చేసి గైస్. షార్ట్స్ అండ్ టీషర్ట్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇక ఒక చిన్న తవ్వాలి అండ్ షూస్ తీసుకోవాలి, స్పోర్ట్స్ షూస్. ఎక్కడ తెలియదు, వీరానికి వెళ్దాం, ఓకేనా? చలో గాయస్, ఇప్పుడే ఇక ఫీజ్ అయితే కట్టేసిన. సాయంత్రం నుంచి జాయిన్ కావాలి. చూడండి గాయస్, ఆల్రెడీ జిమ్ వచ్చేసినాం మనం ఇక్కడికి. ర్యాలీ జిమ్ మా సార్ వాళ్ళదే, రమావత్ సార్ అని చెప్పి. ఇంకా వేరే వాళ్ళది అనుకున్నాను నేను. వెయిట్ ఎదురా 54.
చలో ఇక లాగిన్ ఫీ కట్టి ఇక వెయిట్ హైట్ తీసుకొని లాగిన్ చేస్తారు. అట్లా కూడా ఆవిడకు బ్రో చేస్తుండవు. డాడీ వేరే ఉంది కదా జిమ్. డాడీ నేను ఎక్కున్నా నేను 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 పోలే నేనా డాడీ చెప్పడు ఎంత మీకు ఇవిడుగా ఎంత 80 నేను 74 రాసిన కదా అందులో 80 చూద్దామా మంచిగా చూద్దాం 55 ఓ కరెక్ట్. 55 చలో ఇక ఫీజు కట్టేసినాం, వెళ్ళిపోం. ఓకేనా, ఇంటికి బయటకు వెళ్ళిపోం, బయట కలుపుతాం. నెంబర్కి ఎత్తున్నావు. చలో గైస్ ఇక డాడీ షూస్ మొత్తం తిరిగాం కదా, మనం నిజమైన తీసుకుందాం ఏమంటారా? చెల్లెట్టుకు ఉన్నాడు ఇక చాలు, ఇక షాపింగ్ చేయాలి వాళ్ళకి. వెజ్ అయితే తింటాం సాటర్డే కదా. సో డాడీ ఆఫ్టర్నూన్ కాబట్టి మనకు ఇక అన్నం తినాలి కాబట్టి టైం ఏందని చెప్పి చాయ్ తింటాం. ఎందుకంటే ఎక్కువ తిన్నాం కాబట్టి జస్ట్ వీక్లీ వన్ తింటాం. ఇప్పుడు జిమ్ కోతాం కాబట్టి వీక్లీ వన్ తినాలి. చలో ఇక మంచిగా తిని ప్లేటు ఇంటికి రెస్ట్ తీసుకొని కరెక్ట్ 5 గంటలకు వద్దాం. ఓకేనా, ఏమంటున్నాం 5 వద్దాం. చలో ఇప్పుడు వచ్చేసి ఇంటికి షాపింగ్ అట్లనే లంచ్ అయితే అక్కడనే తినేసిన. చలో ఇక కొంచెం ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ తెలుసుగా మనం 6:30 నుంచి జిమ్ కోడ్ డైలీ. సో ఇక రెస్ట్ తీసుకుందాం. ఓకే, ఇక మనకైతే వ్లాగ్ ఇలా పడాలి కాబట్టి ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతటితో ఉంటాం మరి, బాయ్.